తీసుకుంటే రైతులు మోసం చేసిన కాంగ్రెస్, విద్యార్థులు మోసం చేసిన కాంగ్రెస్, తర్వాత ఉద్యోగాలను మోసం చేసిన కాంగ్రెస్, ఆడపడుచులు మోసం చేసిన కాంగ్రెస్, తర్వాత డాక్టర్లను మోసం చేసిన కాంగ్రెస్, ఎవరిని వెళ్ళకుండా అందరూ మోసం చేసింది. దీనికి మోసానికి బదులుగా మీరు ఒకటి ఏంటంటే ఓటు వారు బుద్ధి చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిరుద్యోగ విషయంలో తీసుకుంటే 56,000 మీరు అకౌంట్ వేసిన తర్వాతనే నిరుద్యోగ వృత్తి మీరు ఏదైతే ఇస్తామని చెప్పారో 56,000 అకౌంట్ వేసిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ కాస్త ఏదైతే ఉందో ఆడపడుచులు స్కూటీ ఇస్తామని చెప్పారు, స్కూటీ ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఏ కాస్త ఏదైతే పెట్టారో ఆడపడుచులకు స్కూటీ ల్యాప్టాప్లు ఇస్తున్నావు, ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మండలికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పారు. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఏ మండలి అయితే కట్టారో ఆ ఓట్లు మాకు వద్దు. ఎక్కడైతే కట్టలేదు ఆ మండలి ఓట్లు మీరు బీజేపీ వేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీసీలో మోసం చేసినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ బీసీలో ఎంత మోసం విషయం మీరు చూసారు మొన్న. ఇంకొకటి సర్వే పేరులో కమిషన్ తీసుకున్న కోసానికి కమిషన్ తినే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనను ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఓట్లు అడగడానికి నేను పబ్లిక్ లో పోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో అందరికి వెసులుబాటు కోసానికి 12,70,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంప్లాయీకి అయినా, తర్వాత అడ్వకేట్స్ కైనా, తర్వాత డాక్టర్స్ కైనా, తర్వాత ఏంటంటే రైతులకైనా, చిన్న వ్యాపారస్తులైనా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరికి ఈ బడ్జెట్ లో 1,00,000 నుంచి 1,60,000 రూపాయలు బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు అవినీతి లేని ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఉన్నది, ఎక్కడ అవినీతి జరిగిందో చూడండి. తర్వాత సెంట్రల్ లో ఉన్నది, ఎక్కడ అవినీతి జరిగిందో చూడండి. గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి మంత్రి, ప్రతి క్యాండిడేట్, ప్రతి ముఖ్యమంత్రి అవినీతి పరులే. ఇక్కడ బీజేపీ వాళ్ళు ₹1 కూడా ఎక్కడ అవినీతి చేసిన దాఖలాలు. అందుకోసానికి రాబోయే రోజుల్లో మీరందరూ వీళ్ళే బుద్ధి చెప్పాలని, మండలంలో మా క్యాండిడేట్ కావాలండి ఇద్దరిని గెలిపించి వాళ్ళకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళందరినీ మెడల్ వంచి మీ తరఫు నుండి మీ గొంతు కూడా ప్రశ్నించి ఈ పనులు చేశామని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన నెరవేర్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చినంత వరకు నిరంతరం మేము పోరాటం చేస్తా ఉన్నాం. మొన్న 317 జీవో విషయంలో తీసుకున్నా కానీ, 29 జీవో విషయంలో తీసుకున్నా కానీ పోరాటం చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎల్లవేళలా ఫైటింగ్ చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. అందుకోసానికి మండలిలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే మొదటి స్థానంలో నా సీరియల్ నెంబర్ 1 వచ్చింది, కుమ్రయ్య గారు సీరియల్ నెంబర్ 1 వచ్చింది. 1 ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.